హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో కూడా మీరు రాసిన ఈ మనీ కోట్స్ బుక్ ఏదైతే ఉందో అందులో నుంచి ఇంకో కోట్ గురించి డిస్కస్ చేద్దాము. ఆ కోట్ వచ్చేసి ఏంటంటే, నిన్నటి ఆర్థిక విజయము రేపటి ఆర్థిక భద్రతకి గ్యారంటీ కాదు. ఒకసారి దీని గురించి చెప్పండి సార్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమవుతుందంటే, మా తాత నేతిలు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు. అంటే నిన్న నేనేదో పొడిచా, నిన్న నేనేదో పెద్ద తోపుగిరి చేశా, నేను పెద్ద పుడ్డింగ్ని, తమంచాని, తల్వార్ని. సో డెఫినెట్గా రేపు నాదే. సో నిన్నటి ఆర్థిక విజయం నిన్న బాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, మనీ వరల్డ్లో ఎనీ టైమ్ ఎనీథింగ్ విల్ చేంజ్. ఓకే, ఎనీ టైమ్ ఎనీథింగ్ విల్, ఏదైనా మారచ్చు మనీ వరల్డ్లో. ఐ టెల్ యూ, ఒక 15-20 years బ్యాక్ దెర్ వాజ్ అ పర్సన్, మా ఫ్రెండ్, తెలిసిన వ్యక్తి, టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది, టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్. ఆ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ని దాదాపు ఒక డికేడ్, ఒక 10 years నడిపాడు. ఈ 10 years లోపల ఎంత పాపులారిటీ అంటే, మార్నింగ్ 6కి ఓపెన్ చేసిన దగ్గర నైట్ 11 దాకా ఆల్ మెషిన్స్, ఒక 20-30 మిషన్స్ ఉండే, 20-30 మిషన్స్ ఫుల్, కంప్లీట్గా ఫుల్ ఉండేది అనమాట. బ్యాచ్ల మీద బ్యాచ్లు, బ్యాచ్ల మీద బ్యాచ్లు, బ్యాచ్ల మీద బ్యాచ్లు వస్తూ ఉండేవాడు. అవి కాక వీకెండ్ బ్యాచ్లు వేరే, అవి కాకుండా షార్ట్ హ్యాండ్, టైపింగ్ ఫుల్ అనమాట. ఈ యొక్క దీంతో ఆ 10 years లోపల మనిషి మంచి ఇల్లు కట్టాడు, కారు కొన్నాడు, అద్భుతమైన స్టేటస్కి వెళ్ళిపోయాడు. ఈ స్టేటస్కి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ఈ ఇల్లు కట్టేటప్పుడు కానీ, ఈ కారు కొనేటప్పుడు కానీ, బ్యాంకర్స్ కూడా ఈ ఇన్కమ్ ఫ్లోని చూసి, ఈ యొక్క దీన్ని చూసి, ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఇన్స్టిట్యూట్ అని చెప్పి లోన్ ఇచ్చారు. ఈయన కూడా అది చూసే లోన్ తీసుకున్నాడు, బిందాస్గా కూర్చున్నాడు, బిందాస్గా లోన్ తీసుకున్నాడు. సిచ్యువేషన్ చేంజ్ స్లోలీ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ వ్యానిష్ అవ్వడం మొదలుపెట్టింది. ఎవరి సిన్స్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ తర్వాత అప్పట్లో మళ్ళీ కీబోర్డ్ ప్రాక్టీస్ కోసం అన్నా, అంటే టైప్ రైటింగ్ ఎగ్జామ్, లోయర్ హయ్యర్ ఎగ్జామ్, షార్ట్ అండ్ లోయర్ హయ్యర్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ తీసుకునే వాళ్ళు తగ్గుతూ, ఈ కీబోర్డ్ ఆపరేషన్ ప్రాక్టీస్ కోసం టైప్ రైటింగ్కి వచ్చేవాడు, ఓన్లీ కీబోర్డ్ ఆపరేషన్ టైం ప్రాక్టీస్ కోసం వచ్చేవాళ్ళు స్టార్ట్ అయ్యారు. తర్వాత అది కూడా మానేసి డైరెక్ట్గా వాళ్ళు కంప్యూటర్ కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేసుకోవడం మొదలు. సో స్లోలీ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా వ్యానిష్డ్ ఫ్రమ్ ద వరల్డ్. మనకు అందరికీ తెలుస్తుంది, రైట్? ఇప్పుడు ఒకసారి ఆ పర్సన్ యొక్క వ్యూ చూడండి. లాస్ట్ 10 yearsగా బాగా నడుస్తుంది. నేను లక్షలు సంపాదించాను, రైట్? సో ఈ విజయం రేపటి భద్రత ఇచ్చిందా? లేదు. నిన్నటి విజయాలు బాగున్నాయి, కానీ నిన్నటి విజయాలు రేపటి భద్రతని ఇవ్వవు. అంటే దే ఆర్ నాట్ ఇన్సూరెన్స్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్. యువర్ పాస్ట్ సక్సెస్ అనేది, నీ గత సక్సెస్ అనేది నీ భవిష్యత్తుకి భద్రతనివ్వదు, గ్యారంటీ లేదు. ఇస్తుందేమో, ఒక్కోసారి ఇస్తుందేమో, కానీ గ్యారంటీగా ఇస్తుంది. బ్లైండ్ ఫెయిత్లో వెళ్ళటానికి మటుకు ఛాన్స్ లేదు, రైట్? అలాగే కొంతమంది జాబు, సాఫ్ట్వేర్ జాబ్ 2 lakhs 3 lakhs అక్కడి నుంచి మొదలు పెట్టాడు. 20-30,000 నుంచి శాలరీ మొదలు పెడతాడు. దాన్ని 5 ఏళ్లలో 6 ఏళ్లలో 2 lakhs 3 lakhs వస్తాడు. చలో, ఇల్లు కొనుక్కో, కారు కొని, లైఫ్ ఫ్యూచర్ ప్లాన్ సెట్, లైఫ్ ఫ్యూచర్ మొత్తం ప్లాన్ చేస్తాడు. దేని మీద? ఈ 5-6 ఏళ్లలో వీడు వచ్చిన ప్రోగ్రెస్ని బట్టి. అంటే ఒక 5 yearsలో 30,000 నుంచి నేను 3 lakhsకి వచ్చానంటే 10 times జరిగానంటే, ఇంకో 5 yearsలో నేను ఏం చేస్తాను, 3 lakhs నుంచి 30 lakhsకి వెళ్ళిపోతాను, లేదా కనీసం 20 lakhsకి వెళ్తాగా. సో 20 lakhsకి ప్లాన్ చేస్తాడు అన్నట్టు. ఈ లోపల అమెరికాలో ఏ ప్రెసిడెంట్కో, ఏ ప్రైమ్ మినిస్టర్కో, ఎవరికో కొంచెం మూడు మారుతుంది, ఏదో రూల్ అంటాడు, వీడికి ఉన్న ఉద్యోగం పోతుంది. భవిష్యత్తు ఏది? భవిష్యత్తు భద్రంగా లేదు.
మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కడ దెబ్బతింటారంటే నిన్నటి ఆర్థిక విజయాలు చూసుకుని నా బిజినెస్ బ్రహ్మాండంగా రోరింగ్ ప్రాక్టీస్ ఉంది, సో ఇది ఇలాగే ఉంటుంది ఫ్యూచర్లో, నా జాబ్ అద్భుతమైన జీతం ఇస్తుంది, అద్భుతమైన ఇన్కమ్ ఇస్తుంది, ఇలాగే ఉంటుంది ఫ్యూచర్లో, నాకు ఇలా మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది, ఇలాగే ఉంటుంది ఫ్యూచర్లో అని భ్రమతోటి ప్లాన్ చేస్తుంటారు. అవును. సో ఇప్పుడు ఈవెన్ మనకి 2020 కరోనా రాక ముందు పరిస్థితికి తర్వాత పరిస్థితికి కూడా తేడా ఉంది. కరోనా ముందు రోరింగ్ బిజినెస్లు అన్నీ కూడా కరోనా తర్వాత అంత రోరింగ్లో లేవు, కొన్ని అయితే క్లోజ్ కూడా అయిపోయినాయి. అవును. కొన్ని బిజినెస్ అయితే టోటల్లీ క్లోజ్ అయిపోయినాయి, కొలాప్స్ అయిపోయినాయి, రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. మరి ఆ కరోనాకు ముందు అద్భుతమైన బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మరి ఈ సక్సెస్ ఒక 20 yearsగా నాకు సక్సెస్ ఉంది బిజినెస్లో, మరి అది ఏమైనా ఫ్యూచర్ సెక్యూరిటీని ఇచ్చిందా? ఇవ్వలేదు. సో గత ఆర్థిక విజయాలు భవిష్యత్ భద్రతకి గ్యారంటీ కాదు. సో నిన్న నేను బాగా చేశాను కాబట్టి, నిన్న నాకు సంపాదన బాగా ఉంది కాబట్టి, నిన్న నేను బాగా సంపాదించేశాను కాబట్టి, నిన్న నేను బాగా సక్సెస్ అయ్యాను కాబట్టి దాన్ని అలా ప్రొజెక్ట్ చేసుకుని ఫ్యూచర్లో నేను ఎలాగే ఉంటానని సెక్యూర్డ్గా ఫీల్ అవ్వటానికి కానీ, సెక్యూర్డ్గా దాని భద్రతగా ఫీల్ అవ్వటానికి కానీ అవకాశం లేదు. అలా ప్లాన్ చేసుకుంటే ఇట్ మే ఫ్లాప్. మే ఎందుకన్నా అంటే ఫ్లాప్ కాకపోవచ్చు కూడా, కానీ అయ్యే అవకాశాన్ని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. అవును. సో నిన్నటి ఆర్థిక విజయాలు రేపటి ఆర్థిక భద్రతకి గ్యారంటీ కాదు, అది దాని మీనింగ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, చూసిన వాళ్ళకి కూడా బాగా అర్థమై ఉంటుంది. నిజంగానే మీరు చెప్పినట్టు పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఫ్యూచర్ మనం ప్లాన్ చేయకూడదు, ఏమైనా జరగవచ్చు, ఫ్యూచర్ అన్సర్టన్గా ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మనం ఇక్కడ ప్లాన్ చేస్తూనే ఉంటాము, వీడియోస్ కూడా చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.